హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు మీనా బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో ₹1,00,000 గెలవడంతో ప్రభావతి, రోహిణి, మనోజ్ కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక సత్యం మాత్రం చాలా సంతోషంగా మీరే గెలుస్తారని నాకు తెలుసమ్మా అని అంటారు. ఇక సత్యం కాళ్ళకి దండం పెడుతూ ఉంటారు బాలు, మీనా. ఇటువైపు పార్వతమ్మ, సుమతి ఇద్దరు సంతోషంగా అల్లుడు గారు మీరు ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలి అని అంటూ ఉంటుంది పార్వతమ్మ. ఇక ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది. రోహిణి, మనోజ్ అందరూ లోపలికి వెళ్ళిపోవడంతో ఇటువైపు శృతి అంటుంది, మీనా కంగ్రాచ్యులేషన్, అయినా ₹1,00,000 గెలిచావు, ఈ రోజంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అనగానే అదేమి ఉండదు శృతి, ఇది మామయ్య గారికి ఇస్తున్నాము అని చెప్పి మామయ్య ఈ చెక్కు అనగానే నాకెందుకమ్మా, మీ ఇద్దరు గేమ్లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అని అంటారు సత్యం. ఓ బోడి ₹1,00,000 గెలిచినందుకు వీళ్ళేమైనా అనగానే అయ్యో ప్రభా, బోడి ₹1,00,000 కోసమే నువ్వు కూడా కుర్చీలెక్కి అలాగే జడ్జిల్ని బ్రతిమలాడుకున్నావు కదా అని అంటుంది కామాక్షి. ఈ కామాక్షి ఒకటి నన్ను మాట్లాడనివ్వకుండా నోరు మూసేటట్టు చేస్తుంది అని అనుకుంటుంది ప్రభావతి. గెలిచారు కదా, తీసుకొచ్చారు కదా, ఇక మీరు బయలుదేరండి అనగానే అత్తయ్య బయలుదేరడం ఏంటి, నేను ఆయన మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం, మావయ్య మీ పర్మిషన్ ఇస్తే అనగానే అయ్యో మీ ఇద్దరు ఈరోజే కదమ్మా, 2 రోజులు మీ అమ్మ వాళ్ళతో సంతోషంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మీ మీద చాలా కళ్ళున్నాయి, ఆ కళ్ళన్నీ కిందికి దిగాలంటే మీ ఇద్దరు 2 రోజులు చెల్లమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అనగానే థ్యాంక్ యూ సో మచ్ నాన్న అని అంటారు. ఏంట్రా నువ్వు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అని అంటారు మనోజ్. ఒరే ముష్టి ఎత్తుకునే నీకంటే నాకు చాలా బాగా ఇంగ్లీష్ వచ్చు. అత్తయ్య, సుమతి పదండి పదండి, అక్కడ అన్ని నాన్ వెజ్ వంటలు చేసి హ్యాపీగా 2 రోజులు మీనా నేను ఎంజాయ్ చేస్తాము, నాన్న వెళ్ళొస్తాము అని చెప్పి ఇక పార్వతమ్మతో మీనా, బాలు బయలుదేరుతారు. ప్రభా, నా కొడుకు నా కోడలు ఇద్దరు ₹1,00,000 గెలుచుకున్నారు, ఈ డబ్బుల్లో నేను కొంచెం కలిపి పైన ఇల్లు కట్టిస్తాను అనగానే ఏంటి పైన ఇల్లు కట్టిస్తారా, మీరెందుకు కట్టిస్తారు అనగానే వాళ్ళు నా పిల్లలు కాబట్టి, అలాగే మనోజ్, రవి ఇద్దరు పైన రూముల్లో ఉన్నారు కదా, మరి బాలు పైన టెర్రస్ మీద ఉంటున్నాడు కదా, తను కూడా కొడుకు కదా అని అంటారు. అవునులే, వాడంటేనే మీకు ఇష్టం, కనీసం నా నడుమిరిగిపోయిందని మీకేమీ అనిపించదా అనగానే ఎందుకు అనిపించదు, మీకు 2 కోటీశ్వర్లైన కోడళ్ళు ఉన్నారు ప్రభా, వాళ్ళిద్దరూ నిన్ను ఎంతో బాగా చూసుకుంటారు, అమ్మా రోహిణి, శృతి అని అంటారు. మామయ్య గారు అని అంటుంది రోహిణి. శృతి అంటుంది, అంకుల్ ఏమైందో చెప్పండి అనగానే మీ అత్తయ్య దేనికో పిలిచారమ్మా, నేను అలా బయటికెళ్ళొస్తాను అని చెప్పి సత్యం వెళ్ళిపోతారు. ఇదేంటి, ఈయన నన్ను కావాలని వీళ్ళ దగ్గర ఇరికించారా, అమ్మ రోహిణి అనగానే అత్తయ్య రేపు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అలాగే మా పార్లర్ తరపు నుండి మేము ఒక ఊరు వెళ్తున్నాము, ఆ ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడే బయలుదేరాలి అనగానే అదేంటమ్మా, ఇప్పుడే కదా కాంపిటీషన్ అయ్యింది అనగానే కానీ మనోజ్ వల్లే నేను ఆ కాంపిటీషన్కి వెళ్ళానత్తయ్య, మీకు తెలుసు కదా అని చెప్పి వెళ్ళిపోతుంది రోహిణి. ఇక శృతి అయ్యో మీనా ఉంటే ఈ పాటికి మీ నడుమంతా అమృతాంజన్ రాసి మీకు టాబ్లెట్ ఇచ్చి 4 సార్లు అత్తయ్య కాఫీ కావాలా, టిఫిన్ కావాలా, భోజనం చేస్తారా అని అంటూ ఉండేది కదా ఆంటీ, కానీ మీనా లేకపోయేసరికి మీరు ఎవరికి చెప్పినా మీ బాధ తీరదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పటికి కూడా మీనా లేదని మీకు బాధ లేదు, కానీ మీనా చేసే పనులు వంటలు మీకు కావాలి అనగానే అమ్మ శృతి ఎందుకమ్మా మీనాను పొగుడుతావు నా దగ్గర అని అంటుంది. అయ్యో ఆంటీ, మంచి వాళ్ళని పొగిడితే రేపొద్దున మనకి మంచి పిల్లలు పుడతారు అనగానే అంటే ఇప్పుడు ఆ మీనా లేకపోతే నేను ఉండలేనా అనగానే ఏమో అత్తయ్య మాకు తెలీదు, సరే రవి రవి అని అంటుంది. ఏమైంది శృతి అనగానే ఆంటీకి
మీరు విషయం చెప్తారా అనగానే, అమ్మా రేపు ఇదిగో శృతి వాళ్ళ అమ్మా నాన్నది పెళ్లి రోజు, అందుకే మేం కూడా అక్కడికి వెళ్తున్నాము అనగానే, అవునా, ఈ విషయం ఏంట్రా ఇంత లేటుగా చెప్తున్నావు అనగానే, ఆంటీ కపుల్స్ కాంపిటీషన్కి వెళ్ళాం కదా, రేపు మ్యారేజ్ డే, మమ్మీ డాడీ ఎప్పుడు నేను ఆ ఇంట్లో ఉండాలని కోరుకున్నారు, కానీ ఈరోజైనా రవి నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాము, పద రవి, అలాగే అంకుల్కి చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతుంది శృతి రవిని తీసుకొని తన పుట్టింటికి. ఇదేంటి అందరూ ఒకరికొకరుగా వెళ్ళిపోతున్నారు, అసలు నాకు వంట చేసి పెట్టేవారు ఎవరు అని అనుకుంటుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా ఇక రోహిణి హడావుడిగా కేపీపాలెం బస్టాండ్లో బస్ ఎక్కుతూ ఉంటుంది. కరెక్ట్గా మనోజ్ కూడా అటువైపు స్వామీజీ మాటలు విని, ఈరోజు నేను ఎర్ర చొక్కా వేసుకోవాలి, కానీ నల్ల చొక్కా వేసుకున్నాను, నల్ల చొక్కా వేసుకుంటే ఖచ్చితంగా నాకు నిజం తెలుస్తుంది అంటున్నారు. ఏంటా నిజం? ఇప్పుడే రోహిణి కేపీపాలెం బస్ ఎక్కింది, ఎందుకు ఎక్కింది? నేను కూడా వెళ్ళాలి, రోహిణితో ఈరోజు కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలి అని చెప్పి ఇక తను కూడా కేపీపాలెం వెనక బస్సు ఎక్కుతాడు మనోజ్. ఇక రోహిణి బస్సు దిగి కరెక్ట్గా చింటూ వాళ్ళమ్మ ఇంటికి వస్తూ ఉంటుంది. ఈ ఊళ్ళో ఇక్కడ ఒక బాబు ఉండేవాడు, అప్పుడు రోహిణి కోసం వెతుక్కుంటూ ఈ ఇంటికే వచ్చాను, రోహిణి ఏంటి ఈ ఇంటికి వెళ్తుంది, రోహిణికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్, దగ్గరగా వెళ్దాము అంటే తను అసలు చూడటం లేదు, రోహిణి రోహిణి అని చెప్పి వస్తూ ఉండగానే రోహిణి వినిపించుకోకుండా లోపలికి వెళ్తుంది. అమ్మ రోహిణి వచ్చావా అనగానే, అమ్మా నిజం చెప్పాలి అంటే రేపు చింటూ పుట్టినరోజు కదా, అందుకే వాడి కోసం కేక్ ఆర్డర్ ఇచ్చాను, అలాగే బట్టలు తీసుకొచ్చాను అని అంటుంది రోహిణి. అత్త అని పిలవగానే, నేనొక్కదాన్నే ఉన్నప్పుడు అమ్మ అని పిలవమన్నాను కదా అని అంటుంది రోహిణి. సరే అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు చింటూ. చింటూని ప్రేమగా చూస్తూ ముద్దులు పెడుతూ ఉంటుంది రోహిణి. వాళ్ళిద్దరినీ చూస్తున్న రోహిణి వాళ్ళ అమ్మగారు, అమ్మ కళ్యాణి సాయంత్రం దాకా ఉంటావా అనగానే, ఆ ఉంటానమ్మా, మా అత్తయ్యకి ఏదో ఒకటి చెప్పాలే అని అంటుంది. ఈలోపు కాఫీ తీసుకుని వస్తుంది. చింటూ ఎలా చదువుతున్నావు అనగానే, అమ్మ బాగా చదువుకుంటున్నాను, కానీ వాళ్ళందరికీ అమ్మ నాన్న వస్తారు, నాకు అమ్మమ్మ మాత్రమే వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాలే అనగానే, ఎలా చూసుకుంటావమ్మా, అల్లుడు గారికి నీ పాత గతం ఏమైనా చెప్పావా అని అంటుంది పార్వతమ్మ. అమ్మ గతం చెప్పడం కాదు, మనోజ్ కనీసం కష్టపడలేడు, మోసపోతూ ఉంటాడు, డబ్బు అంటే ఆశ ఉంటుంది, కానీ తన్ని వెనకేసుకొని వచ్చి ఎప్పుడైనా నా అవసరం ఉంటుందని మనోజ్ని నేను ఖచ్చితంగా నమ్మిస్తున్నాను. మనోజ్ మంచివాడు అనుకుంటారు అందరూ, కానీ నాకు మాత్రం మనోజ్ చేసిన ప్రతి పనిని నేను సమర్థిస్తున్నాను. మనోజ్ ఈ విషయాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా నన్ను ఒప్పుకోడు, కానీ నేనే తన ప్రపంచం అనేటట్టు చేస్తేనే కదా ఖచ్చితంగా నా తప్పుని కూడా రేపటి రోజు మనోజ్ ఒప్పుకుంటాడు అని అంటుంది. అంటే అల్లుడు గారు ఎప్పటికైనా నీకు పెళ్ళయిందని, చింటూ నీ కొడుకని చెప్తే నిన్ను చేరదీస్తాడా అనగానే, చేరదీస్తాడమ్మా, ఎందుకంటే తను కూడా పెద్దగా సంపాదించే రకం కాదు, వాళ్ళ అమ్మని కూడా ఎంతగానో నమ్మించి మోసం చేస్తాడు. మనోజ్ నాకు కూడా మోసం చేస్తాడు, కానీ ఇప్పుడు తన అవసరం కదా అని అంటుంది. ఇక మనోజ్ ఫీజులు ఎగిరిపోతాయి. ఇదేంటి రోహిణి ఈవిడితో అన్నీ చెప్తుంది, ఇంతకీ రోహిణి కోటీశ్వరాలు కాదా, మలేషియా, వాళ్ళ నాన్న జైలు, అమ్మో రోహిణి నాకు పెద్ద మోసం చేసింది, ఇప్పుడే అమ్మకి విషయం చెప్పాలి అని చెప్పి మనోజ్ ఇక అక్కడి నుండి ప్రభావతి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక బస్సు దిగి కరెక్ట్గా కిందికి దిగేలోపు కారుకి అడ్డంగా పడిపోతారు మనోజ్. ఇక కారు నుండి కిందికి దిగుతుంది కల్పన. హలో మనోజ్, నువ్వా? నా కారు కింద పడ్డావు కదా, 45 లక్షలకి ఇంకొక 45 లక్షలు వసూలు చేస్తావా అనగానే, కల్పన దానికోసం కాదు, పక్కకులే అనగానే, ఆగు మనోజ్, ఎందుకలా టెన్షన్ పడతావు, నీకు 45 లక్షలు ఇచ్చాను, నువ్వేమో ఫర్నిచర్ షాప్ పెట్టుకొని హ్యాపీగా ఉన్నావు, నాకు సంతోషమే అనగానే, మరి ఇంకెందుకు అని అంటారు.
ఇంకా ఎందుకంటే ఇక్కడ ఫర్నిచర్ షాప్లో డబ్బులు బాగానే వస్తాయి, కానీ కెనడాలో జాబ్ వస్తే ఇక్కడికి 10 రెట్లు వస్తాయి అనగానే, జాబు కోసమే కదా నువ్వు నన్ను మోసం చేశావు అనగానే, ఇంకొకసారి ఆ మాట అనొద్దు మనోజ్. ఎందుకంటే మోసం చేశాను అంటున్నావు. 45 లక్షలు తీసుకున్నావు కదా, ఇంతకీ మీ నాన్న రిటైర్మెంట్ డబ్బులు కదా, వాళ్ళకిచ్చావా లేకపోతే నువ్వు నీ భార్య కలిసి మోసం చేశారా అని అంటుంది కల్పన. అమ్మో, ఇప్పుడు నేను మోసం చేసిన సంగతి కల్పన ఇంట్లో చెప్పింది అంటే, మెయిన్గా బాలుగాడికి చెప్తే ఇక జీవితంలో నన్ను ఆ ఇంట్లో ఉండనివ్వరు. అసలే రోహిణి మోసం చేసింది. రోహిణికి కనీసం రూపాయి కూడా లేదు. నన్ను నమ్మించింది, మోసం చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా మేమిద్దరం మోసకారులం అయిపోతాము. ఇప్పుడు ఖచ్చితంగా ఈ 40 లక్షల మ్యాటరు ఇంట్లో తెలియకూడదు. చెప్పు కల్పన, మా నాన్నకి ఇచ్చేసాలే అనగానే, సరే ఇచ్చేసావు కదా, ఇంకెందుకు టెన్షను? ఒకసారి మీ ఇంటికి తీసుకువెళ్ళి నేను కూడా ఇచ్చానని చెప్పచ్చు కదా, నాకు కూడా తృప్తి ఉంటుంది. అంకుల్కి ఆంటీకి క్షమాపణ అడుగుతాను అని అంటుంది కల్పన. అమ్మో, ఇది నన్ను వదలదా ఏంటి? ఏంటి కల్పన అలా అంటావు? నువ్వింటికి వచ్చి ఆ 45 లక్షలు నేనే మోసం చేశానంటే మా ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? జైల్లో పెడతారు అనగానే, ఎందుకు పెడతారు మనోజ్? నేను ఆ 45 లక్షలు నీకు రోహిణికి ఇచ్చేశాను కదా, మరి అలాంటప్పుడు నన్నెందుకు జైల్లో పెడతారు అని అంటుంది. సర్లే, ఇంకొకసారి తీసుకెళ్తాను అనగానే, వచ్చి కారులో కూర్చో మనోజ్. ఒకప్పుడు నేనంటే నీకు చాలా ఇష్టం, నేనంటే ప్రేమ. నీకో విషయం తెలుసా? నిన్ను మోసం చేశాక నా మనసే చాలా మారిపోయింది. కానీ నీకు పెళ్ళైపోయింది కదా మనోజ్, అందుకే నీలాంటి అందమైన వాళ్ళు, మనసున్న వాళ్ళు ఎక్కడైనా అమాయకంగా దొరికితే బాగుండనిపిస్తుంది అనగానే, ఏ ఇంకొకరికి మోసం చేస్తావా అని అంటారు మనోజ్. మోసం చేయడమా? అలా ఏమీ లేదు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అలాగే కెనడాలో బాగా సంపాదిస్తున్నాను, చాలా హ్యాపీగా జీవితాన్ని రీల్గా చేయాలనుకుంటున్నాను అనగానే, కల్పన ఒకప్పుడు నన్ను ప్రేమించింది, రోహిణి మోసం చేసింది. రోహిణికి విడాకులిచ్చి కల్పనని పెళ్లి చేసుకొని కెనడాలో హ్యాపీగా జీవితం కొనసాగించచ్చు. అయితే ఇదే కరెక్ట్. కల్పన, నేను రోహిణిని చేసుకున్నాను, కానీ రోహిణి అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు అనగానే, అవునా మనోజ్, మరి ఇష్టం లేకుండా తనతో ఎలా కాపురం చేస్తున్నావు అనగానే, అదంతా పక్కన పెట్టు. నిజం చెప్పాలంటే మన ప్రేమని నేను మర్చిపోలేకపోతున్నాను అని అంటారు మనోజ్. ఇప్పుడు నా వల్ల చిక్కావు మనోజ్. నీకు రోహిణికి ఇక అసలైన సినిమా ఈ కల్పన చూపిస్తుందిలే అని అనుకుంటుంది కల్పన. ఇది ఇలా ఉండగా బాలు మీనా ఇంటికి రావడంతో పార్వతమ్మ సుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్తయ్య, మీ చేతులతో చేపల పులుసు చేయండి, అలాగే సుమతి చేతులతో రొయ్యల వేపుడు చేయండి, మటన్ కూర, చికెన్ బిర్యానీ మీనా చేస్తుంది అనగానే, ఇంతలో శివ వచ్చి, అన్నీ బాగా చెప్పావు బావా, ఇవన్నీ బయట వాళ్ళందరికీ భోజనం చేయడానికా అనగానే, లేదురా మనమే తినడానికి అనగానే, అమ్మ ఆయన చెప్పిన వెరైటీలన్నీ తీసుకొచ్చావు కదా, అలాగే మా అత్తవారింటికి కూడా అవన్నీ తీసుకువెళ్ళాలి అనగానే, సరే మీనా, త్వరగా చేద్దాము. ఎందుకంటే నువ్వు అల్లుడు గారు ₹1,00,000 గెలిచారు, అలాగే ఈ సంతోషం సెలబ్రేషన్స్ ఇద్దరిలో ఉండాలి కదా అని అంటుంది పార్వతమ్మ. అవునమ్మా అని అంటుంది మీనా. ఇక మీనా, పార్వతమ్మ, సుమతి కలిసి చక్కగా వంట చేసి బాలుకి క్యారియర్ ఇస్తారు. అమ్మో, చూడు, మా అమ్మవతి ఎప్పుడు నిన్ను తిడుతూనే ఉంటుంది మీనా, నువ్వు మాత్రం ఎక్కడున్నా మా నాన్న అమ్మ కోసం ఆలోచిస్తున్నావు. సర్లే, ముందు ఈ క్యారియర్ ఇచ్చేసి వస్తాను అని చెప్పి బాలు ఇంటికి వచ్చి క్యారేజ్ ఇస్తారు. ఏరా, నాకేమీ వద్దు అని అంటుంది. సత్యం అంటారు, ఒరే బాలు, అక్కడ మీనా, నా చెల్లెమ్మ ఇచ్చిన వంటలు అద్భుతంగా ఉంటాయి, మీరు ₹1,00,000 గెలిచినందుకు పార్టీ అనుకుంటాను. అమ్మ రోహిణి, శృతి, రవి అని అంటారు. మామయ్య గారు అనగానే, మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళు భోజనం పంపించారు, అందరం కూర్చుందాము అనగానే, అబ్బా గుమగుమలాడిపోతున్నాయి అంకుల్, నేను రవి ఇద్దరం నైటు ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మీనా చేసిన వంట తినేసి వెళ్ళిపోతాము అని అంటుంది శృతి. నాకు కూడా ఆకలేస్తుంది,
పెట్టండి అని అంటుంది ప్రభావతి. అందరూ ప్రభావతి వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.